రాబోయే పార్లమెంట్ ఎన్నికలను పురస్కరించుకొని భారత ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఓటరు అవగాహన ఓటు హక్కు నమోదు కార్యక్రమంలో భాగంగా స్వీప్ 5K రన్ ప్రచార కార్యక్రమాన్ని మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఆర్టీసీ బస్టాండ్ వద్ద జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ స్వీప్ 5K రన్ బస్టాండ్ వద్ద ప్రారంభమై అండర్ బ్రిడ్జ్, జిల్లా ఆసుపత్రి, నెహ్రూ సెంటర్ ద్వారా ఎంఆర్ఓ కార్యాలయం వరకు చేరుకొని ముగిసింది. ఈ 5K రన్ లో విద్యార్థులు, యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఓటు అవగాహన పెంచడానికి మనం పోయిన 2-3 మంత్స్ నుంచి వివిధ కార్యక్రమాలు తీసుకుంటున్నాము. దాని క్రమంగా ఈరోజు కూడా ఈ రన్ టేకప్ చేయడం జరిగింది. ఈ రన్ క్రమంగా మన పౌర సమాజంలో, మన కొత్త నమోదాయి ఓటర్స్లో ఈ ఓటు హక్కు గురించి, ఓటు హక్కు సద్వినియోగం చేయాలి అని ఈ అవగాహన పెంచడానికి ప్రయత్నం చేస్తున్నాము. జిల్లా తరఫున అందరితో నా విజ్ఞప్తి ఏంటంటే, ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్లో మీరు దయచేసి మీ ఓటు హక్కు సద్వినియోగించాలి. లాస్ట్ టైంతో కంటే మన ఓటింగ్ శాతంని మనం పెంచాలి. ఓటు అత్యంత విలువైనది. ప్రతి ఒక్కరు కూడా కులానికి, మతానికి, జాతికి, ఇతర ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా ప్రతి ఒక్కరు కూడా మే 13 నాడు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి. అదేవిధంగా ఓటు ఎవరైతే నమోదు కాలేదో 18+ ఉన్నోళ్ళు నమోదు చేసుకోవడానికి వీలుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తమ ఓటు హక్కును నమోదు చేసుకొని 13 మే నాడు తమ ఓటును ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరఫున కోరుతున్నాను. కార్యక్రమంలో జిల్లా సాంస్కృతిక కళాకారుల బృందం ఓటు హక్కు వినియోగంపై పాటలు పాడి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్, స్థానిక సంస్థలు, రెవెన్యూ లెనిన్ వత్సల్ టోపో, ఎం డేవిడ్, డిఎఫ్ఓ బత్తిని విశాల్, ట్రైనీ ఐపీఎస్ పండరి చైతన్, అదనపు ఎస్పీ చెన్నయ్య, ఆర్డీఓ అలివేలు, స్వీప్ నోడల్ అధికారి జీనుగు మరియన్న, జిల్లా వైద్యాధికారి డాక్టర్ కళావతిబాయ్, మున్సిపల్ కమిషనర్ రవీందర్, డిఈఓ రామారావు, పశుసంవర్ధక శాఖ అధికారి సుధాకర్, గ్రౌండ్ వాటర్ అధికారి సురేష్, స్థానిక ఎంఆర్ఓ భగవాన్ రెడ్డి, ఎన్వైకే కోఆర్డినేటర్ అవినాష్, ఇతర జిల్లా అధికారులు, వైద్యాధికారులు, డిఆర్డీఏ సిబ్బంది, పోలీసు సిబ్బంది, విద్యార్థులు, యువకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.